चाय लेना मार्च మరి విద్య కుమార్ మా అన్నగారు చెప్పి తమ్ముడు రాజైనా 51 రూపాయలు దానం ఇచ్చిండు. ఎక్కడ వాది ఏ రాజ వెళ్ళిపోదు విద్య కుమార్ అని చెప్పి తమ్ముడు కదా రాజని 51 రూపాయలు కొమ్మలకి కొమ్మల్లో 3000 కొమ్మల్లో ఏ కొమ్మలున్నావే నాన్న కుమార్ మల్లె పూలతో అన్న కుమారు కొమ్మల్లో 3000 కొమ్మల్లో ఏ కొమ్మలున్నావే నాన్న కుమారు మల్లె నా తండ్రి సత్యలేడు ఎక్కడ వెళ్ళిపోతుంది నాన్న ఎవరు వెళ్ళిపోతున్నాను మరి కొడుకు శ్రీకాంత్ అయినా తండ్రి పేరు 101 రూపాయలు దానం చేస్తున్నాం. 1 రూపాయి 2 రూపాయలు ఇస్తే దానం కానీ 101 రూపాయలు దానం చేశాడు. తండ్రి సత్యయ్య గారికి స్వర్గం దొరకాలి. దానం చేసిన కొడుకు శ్రీకాంత్ 101 రూపాయకి 101 లక్షలు కలగని అమ్మ గంగా శివలింగా కొడుకు గల్ల బాలయ్య ఎక్కడ పోతే నాన్నను మళ్ళీ వస్తవే ఉల్లడి వేగుళ్ళ కన్నావు నాన్న గురిగడు నువ్వు అంటుకున్నవే వెన్నెల 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 కోయిలారే
శంకర్ కనబడతలేడని మరి అక్కగల్ల శ్యామవ్వ తమ్ముడా తమ్ముడా ఏ సోమనస్తు తమ్మి ఒక్క తల్లి గర్భం లోపల రెండు శకలమై మనం పుట్టినం తమ్ముడా చిన్ననాటి గోలె తమ్మి కన్న తల్లోలని చదువుకున్న సంకనెత్తుకుంటే సంకరాయరాజరా శంకరయ్య కొమ్మలంటి కొమ్మలలో కోటి వేల కొమ్మలలో ఏ కొమ్మలున్నవురా తమ్ముడా శంకరయ్య ఎట్టగల్లా విడతవురా తమ్ముడా శంకరయ్య చేతుకు రాగి అయ్యా నీకు వచ్చే రాగి గట్టు మల్లావు ఏ తోరా తమ్ముడా శంకరయ్య మాట్లాడి పోతావా నా తమ్మి శంకరయ్య చేత ఓడి బియ్యం పోసి ఎంగిరాడు చీరరైక పెట్టి సాగోలుతా నీ తోట చీరరైక బాగి లేదు నా తమ్ముడా ఓడి బియ్యం బాగి లేదు తల్లి గారి తోవ బంధు పెడదివా అయ్యా రామరామరే రామరామరే రామ बाप के तो बाधा इच्छा बेटा ये दिन तक कुटा बाध चले बैठा बेटा बेटा मेरे अम्मा ने ये बाप ब्रह्मदेवा ఓనైనా విష్ణుదేవా నరగట్టుకున్న భరత అడవి లోపల భయమచ్చి ఏదో ఆదివారం వచ్చింది ఆయన అచ్చవయ్యే ప్రాణలతోటి నా భర్త ఉన్నాడు సజ్జాన పోనం చెరువు పెట్టలేడు సంఖ్యాన పోనం చెరువు పెట్టినందుకు ఏనాడు 6 మంటలు సరిజనం ముట్టించిన పెట్టకపోతే ఆ జనం మీకు వాళ్ళకి లేపు నా జనం పైన వాళ్ళకి రాలి బిడ్డ ఇక వాటి వారు పోతుంది గట్టిగా హంగ పోతుంది ఇంకా పెట్టమంది ఎక్కువ గట్టిగా మాపట్టి కాదు లేదు సత్యాన పోనం పెట్టకపోతే మీకే పెడతాపోయేది మీరా మా నాయన మేమే లేకపోతున్నాం కానీ మరి మధ్యాహ్నం ఉన్నప్పుడు గవాయి కట్టుకుంటా ఉన్నాయి కదా ఎక్కువ ఎక్కువ పెట్టు సరే మంచిది అన్నదా అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఏనాడు ఏ బాగా పెద్ద చేతులు బట్టి నాయన ఈ చేతికి ఏమైంది పచ్చవాత వచ్చినట్టుంది పెడతావా పెట్టా
ఆతం బిడ్డ పెడతా ఆటాలు అవుతుంది పెడతాను ఆటాన్ని ఏదన్నా ఇప్పుడేనా ఎంత గిట్టు రూపాయలే గిట్టు రూపాయలు నా ఏం పట్టురా నీ అడ్డం పట్టు నీ ఏం పట్టురా నా నిలువు పట్టు మనం నిలువు పట్టుని నిలువు పాలి అడ్డం పట్టుని అడ్డం ముప్పాలి అలా గిట్ట నిలువు పడేది మరి నువ్వు గిట్ట నమ్మకాలి అడ్డం కొట్టోడంటే జంగమూరు పొడుగు కొట్టోడంటే అయ్యారు ఇద్దరు తొమ్మిది పోతున్నట్టు మామిడి తోట మంచుకున్నది చేను కాడ అవ్వలేరని చూసి సిరి సంచని ఇదే కాలం సిరి సంచని నిప్పుకొని అయితే యువతల కత్తులకి అప్పుడే చేను కట్టబట్టుకొని వచ్చి అరే ఎవర్రా మామిడికాయ తెంపిందని వీడు అడ్డం పట్టు పొడుగు పట్టు అని చెప్తుంది అరే నేను అడ్డం పట్టు నేను అడ్డం ఊపుతా నువ్వు పొడుగు పట్టు పొడుగు ఊపురా అని చెప్పి ఇక వాడికేం తెలుసు ఎవరో పట్టేవో వాళ్ళు ఎవరు అనుకుంటారు ఇక రే ఎవర్రా మామిడికాయలు తెంపిందని ఈ అడ్డం పట్టు జంగమోడు ఏమంటుండు అడ్డం పంపింది ఎక్క వీడు కాదనుకుంటా అరే నువ్వారా చంపిందనని వాడు పొడుగు పట్ల ఇంత పొడుగు పట్టుకొని ఈపికయ్యక ఆ కాపోని కట్టకేరు అందుకోసమనే అడ్డం పట్టు బిడ్డ ఆయన పెడతావా పెడతా అంటే నేను పోతున్నా మరి బిడ్డో మొత్తంగా ఒక్కదాని ఉడితే బిడ్డో ఉంటారో తొమ్మనే బంద్ అయ్యి కాల పెడతావా పెడతా అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఏనాడు నా పాప తీసుకొని నా చేత నీకింత పట్టు పెట్టినా ఎప్పటో కావాలన్నా మొత్తం అన్న ఇప్పుడు 2 గంటలు ఒకసారి కాబట్టి నాకు ఎక్కడికి మాటలేదు 2 గంటలు ఒక్కసారి పడితే 2 పడగదా అది బాగా బిజినెస్ అయ్యయ్యో అదే పాత పలుపులే కొత్తవి రావాలి అంటన్నా కాదు అంటే సపరేట్ మలుసుకోవచ్చు అన్నట్టు అవుతుంది నా భర్త ఏనుగు తోలును తీసుకొచ్చి ఎన్నో దులుక్కినా నలుపు నలిపేగాలి తెలుపుగాను కాదుని తీసుకొచ్చి గంధము వచ్చిన బూడిదిలో వడుతుంది బూడిదే కుక్క తోకకు రౌతు కడితే చక్కగా అవుతుందా పందిని తీసుకొచ్చి పన్నీరు పెడితే పైకాన్ల పోతుంది పైకాన్నే ఉంటది సంగీతానికి చింతకాలు రాసే అని చెప్పి పట్టు వచ్చేదే కోస నన్నే చెప్పి పొడగలు నాయనా జంగమయ్య ఎంత పని చేసినవురా అన్న బిడ్డలు చూడకుండా ఏనాడు చెంపతోటి ఏనాడు చెయ్యితోటి చెంప మీద కొడితివా ఇక నువ్వెంతను నేనంత నీకొచ్చే మాటలు మంత్రాలు శక్తగిరియాలు నాకు రావనుకున్నావా అమ్మ నా కడుపులో నువ్వు పుట్టినవా నీ కడుపులో నేను పుట్టింది నా కడుపులో నువ్వు పుట్టినవా నీ కడుపులో నేను పుట్టింది నీ కడుపులోనే నేను పుట్టిన నాకు వచ్చే మంత్రాలు నీకు వస్తాయి అందుకే అన్ని ఇంకా 32 అక్షరాలు అట్టలే పెట్టిన గురువును మించిన శిష్యుడు నాయనా జంగమయ్య ఇలా నువ్వు సత్యాన బోనం చెడు పెడతానని రమ్మని ఏనాడు నన్ను మంటాలు
మంట మంట పంట పంట ఏమన్నావు? అంటారు. ఒక్కడే గోకుర్రా. కాదు. గోకురా బొమ్మది గోకురా నా కయ్యంత పంట చేసి రాకుర్రా బొమ్మది గోకురా నా కయ్యంత పంట చేసి రాకురా గోకురా బొమ్మది గోకురా నా కయ్యంత పంట చేసి రాకురా గోకు గోకు ఇంకా గోకు జర గోకురా సారే అసలే గోక మూల మూల మూలములాయే మూతి చుట్టూ గొక్కులాయే గోకుతుంటే ఐగుంది గోకపోతే ఈ మూలములేంది పచ్చిలమ్మే బుద్ధితోటి సరసమాడికి సీకట్ట గజ్జి కుక్క నన్ను చూసి పొతలోన ఉషు పోసే ఆ పొతలోన పడుతుంటే పెయ్యంతా గులగులా 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 గోకురా మమ్మల్ని గోకురా కాలు కుంటోడు ఓసే తోడు లబ్బరి బొమ్మ జరలై కోని బొమ్మ లబ్బరి బొమ్మ జరలు కలుపుకొని తిందమంటే తమ్ములారు ఏళ్ళ లేకపోయే తమ్ములారా మీద బంధువారా తమ్ములారు మంత్రకాలు చేసారా తమ్ములారు మంత్రకాలు ఉంటాయి కదరా తమ్ములారు మంత్రమన్న ఏపీరా పట్టమూర్తి శివసత్వం ఉంటాయి కదరా తమ్ములారు శివను పట్టు కూడా వెట్టి మీరా ఏమైంది ఏం గత్ కదా ఏం గత్ కదా అవి అన్నదాచిపోయేటప్పుడు ఇప్పుడు మరి ఈ మొత్తం ఈ ఎండుకొండ జర్నీ అయితే నేనైతా ఇవో అన్న చచ్చిపోయేటట్టుడు నేనే ఎందుకు నేను పెద్ద నడిపోయి నేనే కూర్చుంటా నేను నడిపోయి నేను చిన్నోడు కాదు ఏతోడు ఎందుకెళ్తా సిజోడు సీకేసి మరి రోగం వచ్చింది తక్కువ చెప్తా మరి నేనైతా 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 అందుకే అంటాడు పాలోళ్ళు ఉన్న కాడ 10 రాళ్ళు పక్క పంటు ఉండన్నా అది రేపు ఇక్కడ తనం మీరు దగ్గరికి ఎత్తలేదు మీరు దగ్గరికి ఎత్తలేదు ఎత్తగా నాకు ఎత్తుకుడు దగ్గరికి మాట్లాడుతుంది ఆకలైతే వీడికి ఎట్లా పెడదామంట అన్నం ఇగో ఇగో ఆకలి అయితేనా ఊరవత దొరకదు ముట్టుకుడు బాధలే ముట్టుకుడు బాగా ఊరవత దొరకదు పెద్ద మనిషి సత్యంగా ఉన్నాడా ఆయన బైకాడ బాయికాడ పోవాలి ఒక బైకాడ మీద ఒక గుడిసేస్తాం గుడిసె గుడిసె బంగులేకి పోతారు అందరం బంధు ఆ ఊరవతల గుడిసె ఎత్తమా గుడిసె నేను కూర్చొని పెడతాం నీకు ఆకలి అవుతుంది అన్నం పెట్టు గంజి పోయి అంటున్నావు కదా అయ్యో పెద్ద గైగట్టు తెస్తాం ఆ కట్టెకు ముద్ద కడతాం నువ్వు ఆడుండాలి మధ్యలో కుక్క తిస్తాం కుక్క అవుతా నువ్వు కుక్క ఇస్తున్నాం మేము ఆ కట్టె పట్టి నీకు గంజి కానీ అన్నం కానీ కట్టెతోటి చేస్తాం కానీ నేను ముట్టుకుంటోని కాదు ఇట్లా మీకే లేస్తాం అదే నా బంగారు పల్లాలు నా డబుల్ కట్టు పెట్టు బెడ్ కూడా బందే ఇప్పుడైనా ఇప్పి మీదకి ఎక్కుతాం పెట్టు మొన్న తెచ్చిన కూలర్ ఎట్లరా ఆ కూర కూడా ఇప్పుతాం మీదిగా నా బతుకులు అది రోగం వచ్చిందంటే ఊరవతల పెద్దగోని బాయిగాడ కాడ గుడిసేసి గుడిసె ముంగట సిప్ప పెట్టి సిప్పల దూరంకి వెళ్ళి గంజి పోతామని పడుతుంది అంతే అంతే ఎంతమంది అన్నదమ్ములమ్మా ముగ్గురం అన్నదమ్ములం మరి పెద్దోడు ఇంటికి పెద్దోడు మస్కట్కో దుబాయ్కో పోయి ఒక 10 లక్షలు సంపాదించుకొచ్చింది అనుకో సమానం పంచుకుంటారా పంచుకోలేనే కసిరికాడి గుంజు కట్టి జాడిస్తాం బిడ్డ నేను బొంబాయి పోయి రోగం తీసుకొచ్చిన చరిత్ర వచ్చుకో ఏమద్దా ఆపు అదు ఈ రోజు మధ్య ఒక
చెప్తాను ఏమన్నా కానీ ఇక ఎందుకంటే అరే ఇక ముగ్గురు ఇట్లా పెద్దోడు పెద్దోడు పెద్దోనికి ఏముండాలి చేస్తే పని ఉండాలి చేస్తే పని ఉండాలి. ఇక ఈ రోజు చేస్తే పనికి ఉసుకపో ఉసుకపో. ఇన్నాళ్ళలో మా తమ్ముల షర్టులు పైసలేమో సమానం పంచుకుంటారట, రోగం మాట నాకే ఇచ్చి పెడతారు. అరే పెద్దోని కదా నువ్వు కష్టపాల కింద నీకేం తక్కువ. తమ్ముడా ఈ రోగం తెలుస్తలేదు, జర మంత్రకాలు ఉంటాయి కాదు నా తమ్ముడా, ఉంటారా నా తమ్ముడు, ఎరువులు పట్టండా ఎక్కువ ఎరకలు ఉంటారా నా తమ్ముడు, ఎరకలు చూపి తమ్ముడారు ఎట్రకాడి చేసినా శివసత్తులు ఉంటే జర సిగము కొట్టు పెట్టుమాను. ఎవరైనా ఉన్నారా జర ముడేసుకోకూడదు జర మాకు ఇంత ఆకలి చెప్పాలి మా అన్న నీకు అత్తాదా దేవుడు జర కలుపుకో, నీకు కేసీఆర్ మా అన్నకి అంతగా ఆరోగ్యం బాగా చెప్తే వాళ్ళ దానికి ఏర్పడుతుందా అయ్యో అని ముంగటెట్టుకల్ నచ్చితే కానీ మునుపడ కూడా కలిపోయింది. ఆయన చూడు జ్వరం వేస్తే చలి చూస్తేమా దేవుని కలుపుకో, కూరగాయల కూరగాయల కోసం విత్తుడు అది నాకైతే ఈ ముసల్దాని మీద డౌట్ ఉంది. ఎరకలలో దొరక చూపి ఇది ఎక్కడ చేయాలి. అనరా విష్ణుదేవుడు బ్రహ్మదేవుడయ్యా అన్నా ఇక్కడే కూర్చోడు అన్నా, ఎక్కడన్నా వెళ్ళిపోదామన్నా, ఎక్కడ కోయల్లో లేకపోతే అన్నా బాబాజీలో లేకపోతే కోరుకత్తమని విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు అయినా కానీ ఎరకలో లేక ఎరక చెప్పే వాళ్ళు ఉంటారు కావాలి ఇప్పుడు వెళ్ళిపోతామా అని వాళ్ళ మీద వెళ్ళకుండా విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు మీద వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతామని విష్ణుదేవుడు బ్రహ్మదేవుడైనా పొద్దు పోతులు రెండు పొద్దులే రెండు మీనాక్షి
చిన్న పెద్ద పెళ్ళని అనుకున్నా ఓ ఎరకరోళ్ళ అమ్మ అమ్మ అంటే నీ తాత పెళ్ళని అనుకుంటున్నా ఓ ఎరకరోళ్ళ వదిలే వాళ్ళంటే నీ అన్న పెళ్ళని ఆరని బట్ట పెళ్ళి రిక్కిరిల్లే ఏమో అంటుంది ఏమన్నట్టవా గట్ట భాష వస్తుంది మరి పురాత అద్భుతం మాట్లాడాలి దగ్గరికి రాసి పడుకో దూరం అమ్మ మీరు ఎరకరోళ్ళే అమ్మ అంటే ఏందన్నట్టురా మరి ఏమంటావు ఎరకలు కానీ ఎరకలు నాచారమ్మా అక్కడ ఎంత చూస్తారు మీరు చూస్తా చూస్తా నా చూసా నీదేంటి నావే చూడవు మాట్లాడతాయి నీదేంటి కూడా మీరు చూస్తారా కథ చేపించుకుని ఎగబెట్టడం పైసలు ఎక్కించినోడు కాదు చూస్తాను మీరు అందరినీ చూడండి ఎరకల మా అన్న కాపు మీ అన్న ఎక్కడున్నాడు ఎండు కూడా ఉన్నాడు ఎరకల్లాచారి వేషం కట్టుకొని రేణుక ఎల్లమ్మ ఎండుకొండ శంకరుడు వేడి కోరుకొని వస్తున్నారు విటు దేవుడు బ్రహ్మదేవుడు మీరే పట్టుకున్నా అయ్యో ఏంటంటే తెలియదు కదా నువ్వు ముందట నేను వెనకకి రా అన్న ఇగో ఆ కాలకి మధ్య కూర్చో ఈ కాలకి ఆ కాలకి వచ్చినా నుంచి పెడ పెడ మాట్లాడుతున్నావు మీరేంటిది నువ్వే చూస్తావు నేను తీసుకెళ్ళి చూస్తా పాంచం నా శైలుడు చెయ్యి మా అన్న శైలుడు మొత్తం ఎట్టాడు ఎట్లా అక్కడ గోపాదం ఏడు పాలు గోవు పాద వేదము అలకాలి ఓ ఆవు ఆవు పెడతాడు అలకి మంచి అలికినావా మంచిగా అలికినావా ముగ్గే నీ చేతయ్యా మా వదిలేనో అత్తేసాడు మా వదిలేడు తెరదా ఇస్తున్నారు ముగ్గేసినావా ఎన్ని చుట్టాది ఎన్ని సుఖాలు చేసినావు 11 11 ఓకే ఇంకా నేనట నీకంతే బిడ్డ అమ్మా మానదు ఉన్నట్టు చెప్పు జరా ఉన్నది ఉన్నట్టు లేని లేనట్టు నీకు కుడికాలు కుష్టాలు ఎనవకాలు మండి ఇప్పుడు దశకుండా పుట్టిందా మీరు మంచిగా చెప్పు మా వాళ్ళు లేనప్పుడు పెంచుకోతా కానీ ఏంటిది అది ఎల్లుండి ఆడికి ధర్మపేట పోతుంది కానీ సీజన్ రైతులు మీకు ఇప్పుడు ఎన్ని రోజులు బాగుతాడు ఇలా ఎప్పుడు పాడుకుంటు ఎందుకు చెప్పరా ఆయన ఒకటి చెప్పకు గుడి వాళ్ళు నాకు చెప్పి ఎన్ని రోజులు అనేది టైంకి ఎన్ని రోజులు చెప్పు నీకేమన్నా నచ్చేదో మీ అసొంటోళ్ళు ఎంతమంది వాళ్ళు ఇంకా నేను ఎన్ని కథలు చెప్పాలి సోరుండే సరే అమ్మవారు చూడు గాతల్ని ఎరక యేషంతో ఏనాడు ఎరక ఎల్లమ్మ అవల ఎరక గోపాల అవల ఎరక గోపాల చిన్నగే పేదరక పెద్దగే ఓడోడి చిన్నవాడ వరిసినవాడ వరిసినవాడ ఎరకేమో చెప్పాలి వరిసినవాడ వరిసినవాడ చేతుల సాగున్నదిరా బాగున్నదిరా ఇద్దరు వెళ్ళాలి ఇడున్నదిరా చూడున్నదిరా నలుగురు వెళ్ళాలి ముచ్చటున్నదిరా ముచ్చటున్నదిరా నలుగురు వెళ్ళాలి రాయ ఉన్నదిరా రాయ ఉన్నదిరా చేతుల సాగున్నదిరా బాగున్నదిరా కలగల నామట కొల్లపురి తోడు ఎల్లమ్మ తోడు నీ బిడ్డ ఎల్లమ్మ మాయలున్నాయి మంత్రులున్నాయి ఎవరో ఏయలేరు మంత్రగాడు ఏయలేడు యంత్రగాడు గారుడోడు చెట్టు కనుగొట్టు గాలి ఏయలేడు నీ బిడ్డ నేనుక ఎల్లమ్మ సంచార పోరానికై నీ దగ్గరికి రాలేదా నీవు బిడ్డను చూడలేక గిరగిర దిప్పితని మీద కొట్టి ఎడమ చేత చెప్ప మీద కొట్టలేదా పట్టుకో నువ్వు కొట్టిన నాడు నీ బిడ్డ నేనుక ఎల్లమ్మ పోగా సాటి సాబన పెట్టింది నీ బిడ్డ ఎల్లమ్మ మాయలున్నాయి మందులున్నాయి నీ బిడ్డ ఎల్లమ్మ మాయలున్నాయి మందులున్నాయి నీ బిడ్డను వేడుకోని సజ్జాన పోలం చెల్లు పెడతానంటే ఈ రోగం పోతే లేకుంటే లేదు ఆకులు పోతే పుల్ల
ఆకులు మీద చుట్టుకుంటూ మరి బతుకు- ఆకులు నేను కావే అన్న పట్టుకొని ఎక్కడున్నా? అది పెడితేనే దాని పెట్టుబడి బతకడా బిడ్డలు సత్యాలు సరిపెడితే బతకడు బిడ్డకు సజ్జాన పోరం ఇస్తేనే ఇది రోగం పోతుంది, లేకుంటే ఇక నువ్వు బతకవు. బతకడు అదే ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఇక రేపు సెలవు పెడతాను మొక్కుతనే తక్కువ తక్కువ అవుతుంది. లేకపోతే కాదు పెట్టే సత్యాలు సరిపెడితే అమ్ములాలా ఇప్పుడు మొక్కు. నా బిడ్డ మీకేమైతుందిరా నీ బిడ్డ మా బిడ్డనే మరి నాకైనా బిడ్డే నీకైనా బిడ్డనే ఒకసారి మొక్కులు మీరు అయితే నీకు రోగం అంతా మేము మొక్కితే తక్కువ అవుతుంది ఎవరికైనా బిడ్డ ఏమైతుందిరా మొక్కు మొన్నగా దుబాయ్ ఎట్లయింది మొక్కుర్రా ఏమవుతుంది దుబ్బాకుర్రా మొగలికి పాము కరిచిందట అయ్యా నువ్వు దున్నుకొని నేను దోచి పట్టుకొని పోతా అని చెప్పి దుబ్బాకు వచ్చింది మందులో కూర్చొని అయితే ముడిస్తుంది ఇంట్లో ఎక్కడ ముడిస్తుంది నీ కడుపు అయితే మేము ముక్తి తక్కువ అవుతుంది అంతే నువ్వు మొక్కోసారి మొక్కుతున్నావా మొక్కుతలేవా? ఏమంట మొక్కుమంటాం పంచం బిడ్డ రేణుక ఎల్లమ్మ సత్యాన పోవడం చెలబెడుతున్నాను మొక్కు. అంతే తప్పైందని చెప్పు. ఏడబెడుతున్నావు చేతు గిన్నె అరే. సమ్ములు ఉంటాయి ముట్టద్దు, చేతి ఏడబడతాడు. సొమ్ములుంటే తీసుకోండి చీర అరే మీకు ఎన్ని పదులు ఉన్నాయి పంచండి పందులు నాకు 96 వస్తారు పది తీస్తావా కానీ ఎందుకు చెల్లు వేసుకోవడం వేసుకోపో ఉన్నది పో. బిడ్డ ఎలా తల్లి నా రోగం పోతే కానీ సత్యన పోలం సెలవు అమ్మవారు చూడు ఎరకలి నచ్చాలి ఏనాడు ఎరకలేశం మీద, మరి రేణుక ఎల్లమ్మ ఏనాడు ఎరకలేశం మీద రాజధాని కింద పట్టు పెట్టినా పట్టు పెట్టినా 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 రోగం పోవాలి నొప్పి పోవాలని ఎరకలి దేశం మీద రేణుక ఎల్లమ్మ ఏనాడు పట్టు ఎప్పటి వాళ్ళ పెట్టి మాట మతానమ్మ అమ్మవారు వెళ్ళిపోతున్నాయి తల్లి రేణుక అప్పుడు నిజావతారం పెట్టుకొని వచ్చింది నాయన ఈ నా యొక్క మహిమను తెలవయాట ఎప్పటికైనా అమ్మరాలు ఎన్నో తల్లికి మొక్కనే మొక్కదు మొక్కుతే తప్పకుండా మొక్కులపై చెప్పాలి కొంతమంది ఆపద మొక్కులు మొక్కుతారు మొక్కుడు ఎంతసేపు తప్పించుకోడు ఎంతసేపు అందుకోసమే నా తలలో ఇది కత్తలు ఆయుళ్ళు తొమ్మికే ఉన్నాడు తల్లి పోయేటప్పుడు ఎన్నో తల్లి కొడుకు పుట్టే బిడ్డ పుట్టే నీ పేరే పెడతా నీ దగ్గర ఎంటుకలు ఇస్తారు మొక్కుతారు మొక్కిన మొక్కులు ఇట్ట తప్పినందుకో ఎన్నో తల్లి గోకుడి జీకుడే లేపుతుంది ఆగో తల్లికే రోగాలు పుట్టించిన తల్లి అందుకోసమే నా తల్లులా ఆ ఇళ్ళ మగులకు ఎంత మొక్తంగా ఎల్ల మెల్లదీసిన కట్టమో నిలదీయలేదట సత్యాన పోవడం అంటున్నాము సత్యాన పోవడం చరిత్ర ఎత్తులేమని చెప్పి ఎన్నిక ఎల్లమ్మని దగ్గర తీసుకొని నా బిడ్డ నువ్వు సత్యాన పోవడం వచ్చే కుమ్మరిగుండే దగ్గరికి కుమ్మరిగుండ మన దగ్గర పోవాలి సత్తాల కుమ్మరులు వాళ్ళు ఇద్దరు మొగలు తరగతి తాళాలు వేసి కోట్ల బండి కట్టుకొని బిడ్డ ఎర్రగుంటకు 7 విడికిల మన్ను తేవాలి పచ్చగుంటకు 10 విడికిల మన్ను తేవాలి ఆ కుమ్మర పుట్టల మన్ను తీసుకొచ్చి బిడ్డ అది అవన్నీ ఇవన్నీ నా బిడ్డ మనం కిందేసి దొక్కతే నా బిడ్డ నా బిడ్డ కిందేసి దొక్కదు నా బిడ్డ సారి మీద దింపదు బిడ్డ సత్తాడ కుమ్మరైనా అరిసేది సారి వేయాలి మోసేది కార వేయాలి చిట్కనేలు డుబుకని వేయాలి బిడ్డ ఏడంతాల పోవడమే బిడ్డ అది గాలికి పోవడం కూడా బిడ్డలో ఏడెత్తాల పోవడం బిడ్డ అది మామూలు వ్యక్తి కాలద్దు బిడ్డ కాలవద్దు ఆగో గాలికి పోవడం గరగర మోగాలి ఎండకు పోవడం ఎండోల మరి వాళ్ళే నా బిడ్డ పోవడము తీసుకొచ్చి హక్కు మీద పెట్టద్దు నా బిడ్డ ఉట్టు మీద పెట్టద్దే రేనవ్వా ఆ పోవడం తీసుకొచ్చి బిడ్డ హక్కు మీద పెట్టద్దు బిడ్డ ఉట్టు మీద పెట్టద్దు బిడ్డ అది అంతా
పనిచేయరా బిడ్డ అడవి లోపల ఉంటుంది కాలింగాల అడుగు లోపల అది దూసవారి గంట కాదు నా బిడ్డ అది అలకరి పంటనే ఎద్దు దొక్కని పంట వెయ్యారు పుట్టు కొయ్యరు పంట 1,000 పుట్టు దూసవారి గంట తీసుకొచ్చి బిడ్డాను కింద ఏట వయ్యొద్దు నీ ఏడా వచ్చా మీద ఇక ఒట్టలే నా బిడ్డను ఒట్టల వయ్యారే నా బిడ్డను ఎదవచ్చ మీద ఎట్టు ఒట్ల ఎక్క ఒట్లు ఎంత వయ్యాలి బిడ్డ నువ్వు ఓట్లేసి దంచదు బిడ్డ ఇక అరిచేతులు అరుగురు వేయాలి ఇక మోసది రోగాలి వేయాలి ఇక కంటి రెప్పలే ఇక నువ్వన్న జరగాలే నా బిడ్డను కంటి రెప్పలతోటి బియ్యం జరగాలి బిడ్డ అన్న పోస నీళ్లు చంద్రలే కుట్ర కాడి బాయల కాడి బోల కాడి నల్ల కాడి నీళ్లు పని చేయాలా బిడ్డ ఇక మంచు కొండల్లా మంచు కొండల సల్వ బట్టలారేసి నువ్వు మంచినీళ్ళు దేవాలే ఎల్లవ్వ మంచినీళ్ళు తీసుకురావాలి బిడ్డ పాలు పోసి పరమన్న వండాలి కనుక ఆవుల పాలు పనిచేయ బిడ్డ గోవుల పాలు పనిచేయ బిడ్డ అవి అడవిలో ఉంటాయి రావోరే కొండ కొండ పాలు నా బిడ్డలో అడవి లోపల ఉంటే కొండ కొండ పాలు సర్వదేగల పాలు తీసుకురావాలి దుప్పుల పాలు తీసుకురావాలి బిడ్డ నువ్వు 3 రాళ్ళు పెట్టి బిడ్డ నా బిడ్డ వంట కూడా చెయ్యొద్దేనవ్వా 3 రాళ్ళు పెట్టి వంట చెయ్యొద్దు బిడ్డ నీ 2 సరుకుశములు 2 రాళ్ళు కావాలి 3వ రోజుకు గజవరా ఇయ్యాలి నువ్వు కట్టలేని వంటగానే ఓరేనుకో నువ్వు కట్టలేని వంటగానే ఓరేనుకో 7 రోజులు ఒక్క పొద్దుండి బిడ్డ ఎల్లెక్కల వండుకొని నీ 2 సరుకుశములు 2 రాళ్ళు వేయాలి 3వ రోజుకు గజవరా ఇయ్యాలి నీ ఆత్మలే అట్టి కావాలి కాళ్ళే కట్టలు కావాలి చేతులే శంసలు కావాలి నా బిడ్డ నా బిడ్డ 7 రోజులు ఒక్క పొద్దుండి బిడ్డ నువ్వు గొడవలు అంటుకొని ఓరేనుకో సత్యాలు పొడవే పూలం తయారై లెక్క బిడ్డ అగో పుట్టడు పసుపు తోడి పుట్టడు కంకువ తోడి నువ్వు గోళం ముదిర్చుకో బిడ్డ నీ తమ్ముడు వల్ల దగ్గర బండారు కట్టున్నదే నా బిడ్డ లేదమ్మా గోళాలు ముదిర్చుకున్నాక బిడ్డ అగో గండ దీపం ముట్టించుకోవాలి తెల్ల నాగు బాబులు పనిచేయ బిడ్డ అవి నల్ల నాగు బాబులే ఓరేనుకో సుట్టబట్ట వేయాలే నా బిడ్డలో నల్ల నాగు బాబులు సుట్టబట్ట వేసుకొని బిడ్డ నెత్తి మీద పూలం పెట్టావంటే నీ భర్త దగ్గరికి పోయేదాకా పూలం కింద పెట్టద్దు గండ దీపం ఆడిపోవద్దు నాగు బాబులే నాట్యం చేసుకుంటా ఆడుకుంటా పాడుకుంటా అగో పూలం ఎత్తుకొని పోయి సత్యాల పూలం సత్యము తప్పకుండా నిత్యాల పూలం నీతి తప్పకుండా పోయి సత్య నీ భర్తలు లేపు బ్రతకపోయే నా బిడ్డలేనమో అమ్మవారు రేణుక ఎల్లమ్మ కన్న తండ్రి దగ్గరికి వచ్చింది నాయన నేను వెళ్ళిపోతున్నానని అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఏనాడు తండ్రికి దండం పెట్టి కన్న తల్లి రేణుక ఎల్లమ్మ ఏనాడు సత్యాల పూరానికి వెళ్ళిపోతున్నాని కలివేరి దానాలు తన వల్ల
కలదోడు చూసిండు అయ్యో ఇవాళ రోజు లోపల వేడికి వెళ్ళమ్మనే అయ్యా విద్యరావు కళ్ళ విద్య అమ్మవారి వేడికి వెళ్ళమ్మ ఎవరు రాని వస్తుంటే ఏనాడు వెనకనే కుమ్మరి ఉండన్నా ఏనాడు గుండలు చేస్తున్నాడు కుమ్మరి గుండల రాదా ఓ దేవుడు ఏనాడు కుమ్మరుల వాడల కుమ్మరి గుండలు ఏనాడు గుండలు చేస్తున్నాడు తెలంగాణ సినిమా పోదామంటున్నావు మగడికి శౌలిని రాదు శౌలిని రాని మొగోళ్ళు దొరికితే ఆడవాళ్ళ కథలు ఇష్టము ఎన్నన్నా పెట్టుకోవచ్చు అవో ఏంటిదేమో ఓడుతున్నావు ఏంటిదే పిలుస్తున్నావు అన్నం ఏమన్నా పాడతా ఓ నీ నోట్ల మాట ఈ తెలంగాణ సినిమా పోదామంటారేంటి శౌలిని రా వల్ల వాళ్ళ గుడ్డలు ఉంటుందని తీసుకొచ్చి పోసేది చెప్పాడతాం చెవులు సరికి నచ్చు ఎవరు 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 చెవులు సరిగి ఎవరా మీరు ఇప్పుడు ఎవరు మీరు నేను రేణుగా వెళ్ళామని శివుని చిన్న బిడ్డలు శివుని కాదు నీ కోడలుగా పీర వెనుమలు రాని బిడ్డ మా ఊరాల వెళ్ళమ్మ బిడ్డ ఇది ఏం గుర్తు ఎక్స్ప్రెస్ గుర్తున్నట్టేనా వాళ్ళు కూడా గిట్టుకుంటది హౌస్ కులం నీస్ కులం బెస్త కులం కాదంటే కాలు కులం ఉచ్చబెత్తే బూడి కులం కోమడి బాబుల ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళ అలుగు కూడా అలాగుంటారు కోమడి బాబుల ఇంటికి చుట్టాలు వచ్చినాక వాళ్ళు ఎట్లా అనుకుంటారు ఎప్పుడు వచ్చినవా గిట్టుకుంటది ఇక మా అటు పక్క పలుసలో అయితే ఎందుకు వచ్చినావు అమ్మా కూర్చో ఉన్నావా మనిషి ఏంటిది శౌలి తెచ్చుకోవాలి పెట్టి ఏం ఓ చేయాలి నీ బాంచన అంటున్నావు నేను అట్లా బాడుగా వాళ్ళు వచ్చిర్రు అంటారు ఓహో కాఫీ పెట్టండా ఏమి కాఫీ పెట్టండా అంటున్నా ఏమి అప్పుడు రేళ్ళమ్మ కుమ్మరోజు ఇంటికి వచ్చింది అన్నా నాకు సత్యాన 7 ఎకరాల పొలం కావాలంటుంది పోతల బండి కట్టుకొని ఎర్రగుంటకు 7 విడికల మందు తేవాలి పెద్దగుండపై 10 విడికల మందు తేవాలి ఎనక మొక్కల మందు తీసుకొచ్చి అవన్నీ ఏమని చేతుల మందు వేసి అగో సార మీద వెక్కకుంటే 7 ఎకరాల పొలవాను అన్నది రేణుక ఎల్లమ్మ అప్పుడు ఇద్దరు మొగలు దూరం అయ్యే పచ్చగుంట్లకు 10 విడికల మందు తీసుకొచ్చి ఎర్రగుంట్లకు 7 విడికల మందు తీసుకొచ్చిండ్రు 7 ఎకరాల పూల మారుతున్నారు ఘోరం చేసినాము సత్యాన్ని చేసినాం సత్యాన్ని చేసినాం స్నానమే చేసినాం మేము ఎప్పుడైనా వారానికి ఒకసారి చేసిన రోజు చేసినాం ఏదైనా దీవరాత్రి పెట్టుకోవచ్చు కుమ్మరోళ్ళకు మంచి దీవరాత్రి చల్లని దీవరాత్రి పెడతానయ్యా నువ్వు నాకు చక్కని కుండలు వేసి ఇచ్చినావు కాబట్టి
మరి వదిలేక ఇవ్వమంటావా చీరలో రైతులో ఏమన్నా పెట్టు చీరలు ఇయ్యమా నాకు చీరలు గిట్ల ఇవ్వమంటావా ఇంకా సీరుంచుకొని జాకెట్ బాధ్యత చీరించుకొని జాకెట్ ఇచ్చుకుంటా అదే మరి జాకెట్ సీరుంచుకోండి లంగి లంగితే చీరాలు కదా మరి లంగా జాకెట్ నీకు ఒక వరం ఇచ్చిపోతుంది చీరనిమంటావు నువ్వే వచ్చేస్తుంది కాదు కట్టుకునే అడుగుతారు ఎవరన్నా ఇంకునే అడగాలి బిడ్డలే అడగాలి కొత్త కొనుక్కు వచ్చి ఇవ్వాలి కట్టుకునే చీర మర్చుకుందామా అయితే నువ్వు లంగా జాకెట్ ఉంచుకోండి చీర ఇవ్వాలి ఈ మొగోళ్ళు కూడా ఎత్తున్నారు ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఒప్పుడురా అమ్మా నా గుండన్న నీకు సక్కని దివనార్థి పెడుతున్నా ఇవాళ నాకు సత్యాన బోనం వేసి ఇచ్చిన వట్టిగా నీ కష్టం వ్యర్థం కావద్దా అని అన్న అందరికి కుంట నిండి పంట వండితే నీకు కుంటెండి పంట వండాలనే ఓ అన్న గుండన్నో కుంట ఎండాల పంట వండాలి అందరికి కుంట నిండితే పంట వండితే నీకు కుంట ఎండి పంట వండుతుంది కుంటేది పంట పడుతుంది కుప్ప కాదు అప్పు తీస్తుందా కుప్ప కాలితే అప్పు తీరుతుంది ఇదేదో కుంటేది ఎట్ట పంట పడుతుంది చెప్పు అంటే నీకు తెలియదా తెలియదు అన్నా ఎంత ఎటువంటి ఉన్నావయ్యా ఇక్కడ ఉన్నది ఏనాడు వరంగా సంపన్న కులాలన్నీ అందరు వాళ్ళు కొనున్నారు మరి ఏనాడు అందరికి వ్యవసాయం ఉన్నది అందరికి తాగడానికి తినడానికి అందరికి నీళ్లు కావాలి చెరువు నిండిందనుకో అందరికి వ్యవసాయానికి ఏనాడు పంటలకు నీళ్ళు వస్తాయి అందరు ఏనాడు పంట పండించుకొని చెరువు నిండితే పంట పండించుకొని బతుకుతారు మరి చెరువు నిండితే నీకు మట్టి దొరకది అందుకని చెరువు ఎండినాడు నీకు పూమట్టనంగా కుండలకు మట్టి దొరకాలి కానాడు కుంటెండితే నీ పంట వండినట్టు కుంటేనాడు కుప్పగాలి అప్పు తీరుడంటే ఎట్టనంటున్నా కుండలు వేసినాక ఆమెల పెట్టి కాల్చిందాన్ని కుప్పగాలు అంటారన్నా ఆమెల కాల్చి కుండలు అమ్ముకున్నాడు నీ అప్పు తీరాలనే వాళ్ళ గుండన్నా బాధ్యత మంచిగా పెట్టిన వాళ్ళు ఇంకొకటి అని పెట్టుకోతాం ఇంకోటి ఏంటిది ఇద్దరు ఉన్నాం కదా చెరువు చెరొకటి అంతే అంతే అప్పుడు ఏది కయ్యల్లమ్మ ఏమన్నది ఆగో అన్న అదనంగా పోవడం అడుగుతున్నావు నువ్వు కుండలు వేయంగా నీ ముక్కు మీద శంఖ సార మీద పడ్డట్టయితే ముట్టికి 300 రూపాయలు అప్పట్లనే ఉంటుంది అన్నది రేణుకా ఎల్లమ్మ ఆడికెళ్ళి ఎల్లమ్మ ఆడికెళ్ళి ఎల్లమ్మ కొండల కొండ మంత్రులు తీసుకొచ్చుకుంటారు పట్టాలు ఆడేసింది అడుగుతో పట్టుకోబోయింది కొండ కొండ పాలు సర్వ ఎగర పాలు ఎంత ఉన్నదమ్మా 3 రాళ్ళు పెట్టకుండా తడిపెడి తాళాలు వేసి 7 రోజులు ఒక్క పొద్దు పట్టింది సర్వములో మీద 2 రాళ్ళు వేసింది 3వ రోజుకు గజవరి వేసింది కాళ్ళే కట్టడి ఎత్తుంది ఆత్మనే ఎత్తుంది చేతులే శంసది ఎత్తుంది రేణుకా ఎల్లమ్మ ఆ సూర్యదేవుని యాద చేసుకుంటే ఆగో 7 రోజుల వరకు 7 అంతరాల బోనం అయిందట మరి బోనం అండిన గాని బోనం ఊరించడానికి బండారు లేకపోయే బండారంటే బ్రహ్మదీరులు అన్న తమ్ముడు రారాజు మల్లయ్య బండారంటే పసుపు ఆ పసుపున్న జాల దయ్యం ఉండదు కూతం ఉండదు యంత్రం ఉండదు మంత్రం ఉండదు కాలంలో మన దేశం లోపల బండారు లేకుండే ఆ మక్క మదిలి కోట లోపల పుట్టింది రాయల బండారు పాకిస్తాన్ లో పుట్టింది పచ్చ బండారు కాశీలో పుట్టింది కచ్చపల్ల బండారు నా తమ్ముడు మల్లయ్య వడరా తురుకులను ఓడించి మొక్కరా తురుకులను మొక్కిచ్చి కళ్యాణుని కోసి కందూరు వేసి మొగలకు సున్నాలు వేసి ఆడలకు నలుగురు కలగప్పి బండారు గిరిక
ఊరంతా బండారు గడ్డ తెచ్చిండు లవంగాలు ఈలకులు యాలకులు తీసుకొచ్చిండు సాజీలు తీసుకొచ్చిండు ధాన్యాలు తీసుకొచ్చిండు మనం వేసే మక్క పంట కూడా అక్కడికి వెళ్ళి వచ్చిందట ఇత్రము మక్క మొదలి కోటకెళ్ళి వచ్చింది కనుక మొక్కజొన్న పేరు పెట్టిండ్రు పెద్దలాలో తమ్ముడు మళ్ళీ ఆ చేసుకుంటే 5 విడికిల బండారు పెట్టిండు తమ్మి నీ బావ కతివారం వచ్చిందో బండారు పెట్టమంటే 5 విడికిల బండారు ఎప్పుడైతే పెట్టిందో అప్పుడు వెనుక ఎల్లమ్మ ఏమనుకున్నది కుంచెంతోటి ఇచ్చింది తప్పదాట కానీ కంచాడ పెట్టింది తప్పదాట అమ్మి నువ్వు బండారు తెచ్చినావు నాకు 5 విడికిల బండారు పెట్టినావు కానీ నేను ఉట్టగా ఎదురు ఉట్టే ఏడు గవ్వలు పక్కన ఉట్టే 12 గవ్వలు ముంగడ ఉట్టే ముట్టుము గవ్వలాట 7 గవ్వలు ఎత్తున్నాను అన్నది రేణుకా ఎల్లమ్మ అక్క ఈ గవ్వలు ఎందుకేని అడిగిన రారాజు మల్లయ్య తమ్మి నువ్వు అవుతుండొచ్చు కానీ నీ చేసుకున్న బాధలు అవుతారు ఒకనాడు కాకపోతే ఒకనాడు చెప్పేస్తారా కాకుండా ఈ 7 గవ్వలు ఎందుకంటే రానున్న కాలం లోపల తమ్మి నీ పేరు మీద ఒక్కోళ్ళు పుట్టేది ఉన్నదిరా ఒక్కోని మీద లోపల ఇది గవ్వల దర్శనం కావాలి 7 వారాలు సామన 7 వారాలు ఒక్క చెప్పులతోటి కనుక డప్పులతోటి పుల్ల గొయ్యలతోటి బండాలతోటి బాసంతా మాడేది ఉంది పొంగన్న పట్నాలు వేసేది ఉన్నది పండుగలు వేసేది ఉన్నది ఒక్కోని మెడ లోపల ఇది గవ్వల దర్శనం కావాలన్నది రేణుకా ఎల్లమ్మ వసంత యొక్క బండాలతోటి ఎడంత్రాల బోరాన్ని ఊరించుకుంది రేణుకా ఎల్లమ్మ తల్లి పార్వతీదేవి చెప్పినట్టు నల్లనాగం బావులు ఉట్టుకొచ్చి చుట్టబట్ట వేసుకుంది రేణుకా ఎల్లమ్మ ఇప్పుడే సత్యాన పోవడం సత్య తప్పకుండా నిత్యాన పోవడం ఇది తప్పకుండా పోవడం ఎత్తుకపోయినా సత్యన బట్టలు లేపుకొచ్చుకుంటారా అని పోవడం దగ్గరికి వస్తున్నది రేణుకా ఎల్లమ్మ దప్పులలో గౌడ సంఘం ఎక్కడున్నారు దప్పులలో ఎక్కడున్నారు అన్న గౌడ సంఘం వారు ఎక్కడున్న గుడి వద్దకు రావాలి.